హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి గుమ్మడికాయ డప్పలం అండి. మన పూర్వకాలం పెద్దలు చేసుకునేవారు. ఆ రెసిపీ ఈరోజు ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నేను వచ్చేసి హాఫ్ కేజీ గుమ్మడికాయని పీల్ తీసి ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి 2 స్పూన్స్ వరకు. ఇప్పుడు అది ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకోవాలండి. వేసుకుని వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బల్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకుని కూడా ఇందులో వేసి వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందామండి. వేసుకున్నాక పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని కొంచెం సేపు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. మనం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. ఈలోపు దీంట్లో పులుసు కోసం మనం చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. ఇందులో వేసుకున్నాక 1 స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. పసుపు అన్నిటికీ పట్టేలాగా. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. నేనైతే మూత పెట్టి మగ్గించింది చూపించట్లేదు, మూత పెట్టుకుని మీరు మగ్గించుకోవాలండి. నేను మగ్గించుకున్నాక ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఇలా మగ్గించుకున్నాక మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. గుమ్మడికాయ తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే పిల్లలకు కూడా పెట్టచ్చండి ఈ గుమ్మడికాయని, ఎందుకంటే పిల్లలకు కూడా హెల్త్ మంచిదన్నమాట. మీ ఇంట్లో ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సరే కదా, ఇలా వేగాక ఇందులో 1.5 స్పూను కారం వేసుకోవాలండి. కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి, ముక్కలకు మొత్తం కారం పట్టేలాగా. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, గుజ్జు తీసుకుని మనకు సరిపడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈలోపు మనం ఒక బౌల్లో 2 స్పూన్లు బియ్య పిండిని వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది కర్రీలో వేసుకోవడానికి. పూర్వకాలం పెద్దలైతే ఇలాగే చేసుకునేవారండి, నాకు తెలిసి అయితే. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇక్కడ రుచికి సరిపడా ఉప్పును కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకుని, చూసారు కదా ఎలా ఉడికిందో, ముక్క తెలుస్తుంది కదా ఉడికినట్టు. ఇందులో ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం వేసుకోవడం వల్ల రుచి వస్తుంది. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. 1 నిమిషం ఆగాక ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి వాటర్ని వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి.
చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకున్నాక మనం పైనుంచి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, రెసిపీ అయితే ఎంత ఈజీగా అయిపోయిందో కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలు మీ దాకా వస్తాయి.